ప్రభునామంలో మీ అందరికీ వందనాలండి. ఈరోజు ప్రభు యొక్క మాటలలోనికి మనం వెళ్ళిపోదాం. పిల్లరా, ఈరోజు మనం అంశాలను నేర్చుకుందాం. దైవజనులు, వారి శిష్యులు. దైవజనులు వారి జీవన విధానాలను ఎలా వెంబడించారు, అలాగే వారు తమ శిష్యుల కొరకు విడిచిపెట్టినటువంటి బోధ ఏంటి, వారి శిష్యుల కొరకు ఆ బోధకులు ఏమి నేర్పించారు అనేటువంటి మాటలను మనం ఈరోజు నేర్చుకుందాం. మొదటిగా దైవజనుడైన ఏలియా, అలాగే తన శిష్యుడైన ఎలీషా. దైవజనుడైన ఏలియా ఎంత గొప్ప దైవజనుడో మనకు తెలుసు. తనలో సాధారణమైన ఆత్మ కాక ప్రత్యేకమైన తీవ్రత కలిగిన ఆత్మ పనిచేస్తూ ఉండేది. పిల్లరా, అతని ఆత్మ ఎంత తీవ్రతగా ఉండేది అంటే, ఒక రాజు దైవజనుని ఏలియాను పట్టుకుని రమ్మని తన సైన్యాలలో కొంతమందిని పంపించారు. ఒక 10 మందిని పంపించాడట. ఈ 10 మంది అన్నారట, ఇదిగో ఏలియా, నువ్వు పిచ్చోళ్ళలాగా ఉన్నావు, నీ వస్త్రాలు ఒంటె చర్మమును కప్పుకుని వాడవు, అడవుల్లో మిడతలను అడవి తేనెను తింటున్న వాడవు నువ్వు, ఇదిగో రాజుగారు పిలుస్తున్నారు, నువ్వు రా, నువ్వు లోబడిరా అన్నప్పుడు ఆ కొండ మీద కూర్చుని ఉన్నాడటండి ఏలియా. ఆ దైవజనుడు చెప్తున్నాడు ఏంటి అంటే, ఇదిగో నేను నిజముగా గనుక దైవజనుడిని అయితే ఆకాశము నుండి అగ్ని వచ్చి మిమ్మల్ని దహించునుగాక అన్నాడు. ఆకాశములో నుండి అగ్ని కుమ్మరించబడి ఆ ప్రదేశంలో ఉండినటువంటి ఆ 10 మంది సైన్యము కూడా కాలిపోయారటండి. వెంటనే రాజు అన్నాడు, ఇదిగో ఇంకా 50 మందిని పంపించు. వెంటనే 50 మంది వచ్చి ఉన్నారట. వారు ఏలియాని అడుగుతున్నారు, ఏలియా దైవజనుడా, రాజు నిన్ను పట్టుకుని రమ్మన్నాడు, నువ్వు సులువుగా లోబడితే సరే, లేదా మిమ్మల్ని పట్టి కట్టి బంధించి మేము తీసుకెళ్తాం. వెంటనే ఏలియా అన్నాడట, దైవజనుడు, ఇదిగో నేను నిజముగా గనుక దైవజనుని అయితే ఆకాశము నుండి అగ్ని వచ్చి మిమ్మను దహించునుగాక. ఈ 50 మంది కూడా కాల్చివేయబడ్డారు. పిల్లల తర్వాత బ్రతిమాలుకున్నారట, దైవజనుడా, సమస్తమైన మర్యాదతో నిన్ను పిలుస్తా ఉన్నాము, ఇదిగో రాజుగారు నిన్ను తీసుకుని రమ్మంటున్నారు. పిల్లల దైవజనుడు అంటే ఏలియానే చెప్పుకోవాలి. అనేక మంది నాయకులను మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటాం. పాత నిబంధనలో అనేక మంది రాజులను చూసాం, అనేక మంది న్యాయాధిపతులను చూసాం. కానీ దైవజనుడు అని పిలవడానికి పరిపూర్ణమైన అర్హత కలిగిన వాడు ఏలియా. అతని మీద పనిచేస్తున్న ఆత్మ గొప్పది. అంత గొప్ప దైవజనుని దగ్గర సేవకునిగా ఉన్నాడట. ఎవరండి? ఎలీషా. ఈ ఎలీషా దైవజనుడైన ఏలియా జీవితాన్ని పరిశీలిస్తూ ఉన్నాడు. ఈ ఎలీషా దైవజనుడైన ఏలియాను హృదయంతో వెంబడిస్తూ ఉన్నాడు. ఎలాగున వెంబడించాడు అంటే, ఆయనలో ఉండినటువంటి సంగతులను గొప్పగా నేర్చుకున్నాడండి. దైవజనుడైన ఏలియా దేవుని చేత పిలువబడిన తర్వాత, ఇదిగో దైవజనుడా, ఇదిగో నువ్వు నా యొద్దకు రావాలి, ఇదిగో నువ్వు ఎత్తబడతావు అని చెప్పినప్పుడు ఎలీషాను పిలిచి ఆయన అడుగుతున్నాడు, ఎలీషా, ఇదిగో నీకేం కావాలి? అతను ఏమి నేర్పించాడు అని అడిగితే, ఎలీషా అడిగిన ఎంతో గొప్ప మాట ప్రిలారా అంటున్నాడు, దైవజనుడా ఏలియా, ఇదిగో నీ మీద ఎటువంటి ఆత్మ పనిచేస్తూ ఉందో. ఈరోజు మనం చాలాసార్లు దైవజనులు మీటింగ్స్లోనికి మనం వెళ్ళినప్పుడు, గొప్ప ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి దైవజనుల యొద్దకు మనం వెళ్ళినప్పుడు, ఆ దైవజనులు అమ్మ నీకు ఏ విషయం కొరకు ప్రార్థన చేయనంటే వెంటనే మనం ఒక పెద్ద లిస్ట్ అప్ చెప్తాం. ఏమండి, మా ఇంట్లో ఇలా ఉందండి పరిస్థితి, మా ఆయన గారు ఇలా తాగేస్తున్నారండి, లేకపోతే మా పిల్లలు ఇలా అల్లరి చేసేస్తున్నారండి, లేకపోతే మాకు డబ్బులు సంబంధమైనటువంటి ఆర్థికమైన ఇబ్బందులండి, మాకు వ్యాధి అండి, ఈ విషయాలన్నిటినీ అడుగుతా. కానీ ఏమి అడగాలి అనే విషయము మనకి సరిగ్గా తెలియదు. రోమిలకు రాసినటువంటి పత్రికలో చెప్తున్నాడు, మీకు ఎలాగున యుక్తముగా ప్రార్థన చేయాలో తెలియదు గనుక ఆత్మ తానే మీలో నుండి ఉచ్చరింపశక్యము కానీ మూల్గుల ద్వారా దేవునికి మీ పక్షమున ప్రార్థనల ద్వారా విజ్ఞాపనలను యాచనలను చేస్తున్నాడట. కాబట్టి పిల్లల ఏమి అడగాలో ఎలా అడగాలో మనకి తెలియదు. కాబట్టి ఆ దైవజనుడు ఎప్పుడైతే నేర్పించాడో ఆ సంగతులను, ఈరోజు అవే విషయాలు మనం నేర్చుకుంటున్నాం. దైవజనులు ఏ విషయాలు నేర్పించారు తమ దగ్గర ఉన్న శిష్యులకు, ఈరోజు సంఘము ఏ విషయాలు నేర్చుకోవాలి. కాబట్టి దైవజనుడైన ఏలియా ఎత్తబడుతూ ఉండేటప్పుడు ఎలీషా మంచి అంశాన్ని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, ఏలియా, నా ఏలినవాడా, బోధకుడా, దైవజనుడా, నీలో ఎటువంటి ఆత్మ తీవ్రత పనిచేస్తూ ఉందో దానిలో 2 ఇంతలు ఎక్కువైన ఆత్మ
నాలో పని చేయాలి. ఆమేన్. దీన్ని నాకు దయచేయము అని అడుగుతున్నాడండి. చూడండి ఎంత పర్ఫెక్ట్ ప్రేయర్, ఎంత ఖచ్చితమైనటువంటి విషయము, ఎంత ఖచ్చితమైన ప్రార్థన. నీ మీద ఏ ఆత్మ పనిచేస్తూ ఉందో, ఎందుకంటే నువ్వు అంత అగ్ని చేత అభిషేకము పొందినవాడు. ఏలియా సాధారణమైన దైవజనుడు కాదండి. ఒక 3.5 సంవత్సరాల క్రితము అతడు ఏ ఆసక్తితో ప్రార్థన చేశాడో 3.5 సంవత్సరాల తర్వాత కూడా అతని జీవితంలో అదే ఆసక్తి కొనసాగింది. 3.5 సంవత్సరాల క్రితము దైవజనుడైన ఏలియా ప్రార్థన చేశాడట, ప్రభు ఆకాశంలో నుండి వర్షము ఆగిపోవునుగాక, నిలిచిపోవునుగాక. వెంటనే వర్షం భూమి మీద కురమరించబడలేదు, కురియలేదు, వర్షం కురియలేదు. అతని చిన్న ప్రార్థన. పిల్లరా, ఎప్పుడైతే వర్షము కురియకూడదు అన్నాడో అది ఆగిపోయింది. తర్వాత మళ్ళీ వర్షం ఎప్పుడు కురిసిందో తెలుసా? మళ్ళీ వీళ్ళందరూ దైవజనుడైన ఏలియా దగ్గరికి వచ్చి అతను పట్టుకుంటే అతడు మళ్ళీ ప్రార్థన చేశాడట మోకరిల్లి, ఇదిగో ప్రభా వర్షము కురమరించబడాలి భూమి మీద. పిల్లరా, 3.5 సంవత్సరాల్లో అతని వయసు పెరిగిపోయింది, అతని పరిస్థితులు అతని జీవితంలో తారుమారయ్యాయి. ఎన్నో రకమైనటువంటి సమస్యలను అతను ఎదుర్కొన్నాడు, చాలాసార్లు అలిసిపోయాడు, కృంగిపోయాడు. అయినా సరే 3.5 సంవత్సరాల క్రితము ఏ ఆసక్తితో అతడు ప్రార్థన చేశాడో 3.5 సంవత్సరాల తర్వాత కూడా అదే ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఒకవేళ ఏలియాలో ఆ ఆసక్తి 3.5 సంవత్సరాలుగా అది కొనసాగకపోయి ఉండుంటే అతడు ప్రార్థన చేయగా వర్షం భూమి మీద ఎప్పటికీ కూడా కురమరించబడకపోను. మనము కూడా సామాన్యులమే, మనము కూడా ఏలియా వంటి సామాన్యులమే. కానీ అత్యాసక్తితో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనా మొరలను ఆలకిస్తాడు. కాబట్టి ఇంత గొప్ప దైవజనుడు ప్రియులారా, ఈరోజు మనం చూస్తే ఏదైనా పని మనం మొదలుపెట్టాం. అంతెందుకు ఈ మాటను, ఈ వాక్యాన్ని వినడానికి మీరు మొదలుపెట్టారు. కొంత మొదట్లో వాక్యం ఏది చెప్పుంటారు అనే ఆసక్తి ఒక కొద్దిసేపు 10 నిమిషాలు, 20 నిమిషాలు, 15 నిమిషాలు మీరు వినిన తర్వాత మీ ఆసక్తి ఏమవుతూ ఉంటుంది? నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటుంది. మీరు ఇటు అటు పనుల మీద పడిపోతూ ఉంటారా, సగం మాట విన్నామా అనుకుంటాం. కారణం ఏంటంటే మనలో ఆసక్తి ఒకటే కాన్స్టెంట్గా ఉండడం చాలా కష్టం. ఈ క్షణము మనకి ఆసక్తి అనిపించినది ఒక 10 నిమిషాల్లో 2-3 క్షణాల్లో ఆసక్తి తొలగిపోతుంది, తగ్గిపోవచ్చు. కానీ ఏలియాకు దేవుని పట్ల ఉండిన ఆసక్తి తగ్గలేదటండి. 3.5 సంవత్సరాల క్రితం ఏలియా ఎలా ఉన్నాడో 3.5 సంవత్సరాల తర్వాత కూడా అతని జీవితంలో అదే ఆసక్తి. దేవదూత లేపి అడిగితే, ఏమైంది, ఎక్కడికి కూర్చున్నావు, ఈ చెట్టు కింద ఎందుకు పడుకున్నావు అని అడిగితే ఏలియా సమాధానం చెప్తున్నాడు, ఇదిగో నేను సైన్యములకు అధిపతియగు యెహోవా కొరకు అతి ఆసక్తి గలవాడనై అని చెప్తాడు. చూడండి, రోషము గలవాడనై. అతనిలో ఆ రోషము, ఆసక్తి 3.5 సంవత్సరాల తర్వాత కూడా కొనసాగింది. ప్రియులారా, అంత గొప్ప దైవజనుడి దగ్గర ఉండినటువంటి శిష్యుడైన ఎలీషా ఆయనలో గమనించిన అంశాలను బట్టి అడుగుతున్నాడు. ఎంత గొప్పగా అడుగుతున్నాడు, ఇదిగో దైవజనుడా, నీ మీద ఏ ఆత్మ తీవ్రత అయితే పనిచేస్తుందో దానిలో 2 అధికమైన ఆత్మ తీవ్రత నాకు కావాలి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ప్రియులారా, ఈ అంశాన్ని మనం నేర్చుకోవాలి. ఈ అంశాన్ని ఎలీషాకు నేర్పిస్తున్నాడు. నీవు ఈరోజు ఏ ప్రసంగమునైతే వింటున్నావో, నీవు ఏ దైవజనుడినైతే నువ్వు వెంబడిస్తున్నావో, లేక ఒక గొప్ప మహాసభలో నిలవబడి వాక్యమును ప్రసంగిస్తున్న వ్యక్తిని నువ్వు ఆలకిస్తున్నావో, ఆ ప్రదేశంలో ఒక ప్రార్థన చేయి. ఏంటి ఆ ప్రార్థన అంటే, నా ఎదుట నిలవబడి ప్రకటించుచున్న, ప్రసంగించున్న దైవజనుని మీద ఏ ఆత్మ తీవ్రత అయితే పనిచేస్తూ ఉందో దానిలో 2 ఆత్మ తీవ్రత నాకు దయచేయండి ప్రభువా అని మనం అడగాలి ప్రభుని. ఇది యుక్తమైన ప్రార్థన. ఇది ఏలియా దగ్గర మనం నేర్చుకోవాల్సింది. దైవజనుడైన ఏలియా యొక్క బోధలో మనం నేర్చుకోవాల్సింది ఏలియా మీద ఉండినటువంటి ఆసక్తి, ఏలియాలో పనిచేస్తున్నటువంటి అగ్ని తీవ్రత, ఆత్మ తీవ్రత 2 మనం ఈరోజు ప్రార్థన ద్వారా అడగాలి. దీన్ని మనం అపేక్షించాలి. నీ సంఘంలో నీ ఎదుట నిలవబడి నాయకునిగా నడిపిస్తున్న దైవజనుని మీద పనిచేస్తున్న 2 ఆత్మను ప్రార్థించు. కాబట్టి అనేకమైన లౌకిక సంబంధమైన విషయాలను మనం అడుగుతూ ఉంటాం. ఇది యుక్తమైనది ప్రియులారా. కాబట్టి ఏలియా మీద ఏ ఆత్మ అయితే పనిచేస్తుందో దానిలో 2 ఆత్మ ఎలీషా మీదకి వచ్చింది. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. డబుల్ ద పవర్ ఆఫ్ ద స్పిరిట్. ఒక్క ఎలీషా 2 ఏలియాలతో సమానము. ఆమేన్, అర్థమైందండి. ఎలీషా ఒక్కడే, కానీ ఎలీషా ఎంతమందితో సమానము?
ఇంత తీవ్రత కలిగిన దైవజనుని యొక్క ఆత్మపాళ్ళు రెండింతలుగా కలిగిన వాడు. కాబట్టి ఒక ఎలీషా ఈజ్ ఈక్వల్ టు 2 ఏలియాలు. 1 ఎలీషా ఈజ్ ఈక్వల్ టు 2 ఎలైజాస్. 2 ఏలియాలను కలిపితే ఒక ఎలీషా అవుతాడు. ఎంత గొప్ప అద్భుతాలండి మీరు ఎలీషా పద్ధతిని పరిస్థితిని చూస్తే. కాబట్టి ఇప్పుడు ఈరోజు ఎప్పుడు కూడా ఒక విశ్వాసి తన దైవజనునిలో రెండింతల ఆత్మపాళ్లను కలిగి ఉండాలి. రెండవ అంశాన్ని నేను మీకు నేర్పిస్తాను. రెండవ అంశాన్ని మనం ధ్యానించుకుందాం. రెండవ అంశము ఎవరు అంటే ఎలీషా మరియు దైవజనుడు. ఇక్కడ ఎలీషా సేవకుడు గెహజీ. ఏలియా ఎలీషాకు నేర్పించాడు నీవు రెండింతల ఆత్మను కలిగి ఉండాలని. ఎలీషా గెహజీకి ఏం నేర్పించాడు అనేది మనం చూద్దాం. ఒకరోజు సిరియా దేశపు రాజు ఇశ్రాయేలీల గురించి అనేకమైనటువంటి ఆలోచనలు చేస్తున్నాడు. వీళ్ళని ఎలాగైనా నాశనము చేయాలి. దాని గురించి ప్రత్యేకమైన బృందముతో మాట్లాడుతున్నాడండి. కొద్దిమంది జనాన్ని కూర్చోబెట్టుకుని వారితో మాట్లాడుకుంటున్నాడు. ఇది ఎక్కడ జరుగుతుందంటే ఈ అంశము తన అంతఃపురంలో. తన అంతఃపురము అనగా కింగ్స్ బెడ్రూమ్ అని ఇంగ్లీష్ వర్షన్లో చెప్తున్నాడు. కాబట్టి తన రహస్య స్థలములో, తన ప్రైవేట్ స్పేస్లో, ఆ ప్రదేశంలోనికి వచ్చి వాడు ఒక ఆలోచన చేస్తున్నాడు. అయితే వీళ్ళు ఆలోచన చేసి ప్రణాళిక వేసి అక్కడికి వెళ్ళే లోపలనే ఇశ్రాయేలీలకి, దేవుని ప్రజలకు ఆ సంగతి తెలిసిపోతుంది. వాళ్ళు జాగ్రత్త పడిపోతున్నారు. ఇలాగే ఎన్నోసార్లు జరిగిందట. పలుమార్లు ఇతడు ప్రణాళికలు వేయడం, వీళ్ళందరూ పకడ్బందీగా వెళ్ళడం, అక్కడ వారు దొరకకపోవడం. ఎందుకు ఇదంతా జరుగుతుంది వాళ్ళకి ఎలా తెలిసిపోతుంది? రాజుగారికి అనుమానం వచ్చింది, నా బృందంలోనే ఎవరో దేవుని బిడ్డలకు, దేవుని ప్రజలకు వీరు సహకారులుగా ఉన్నారు కాబట్టి ఈ విషయం వాళ్ళకి చెప్పేస్తున్నారు, తెలిసిపోతుంది. వెంటనే వీళ్ళందరినీ పట్టుకుని వీళ్ళతో అడుగుతున్నాడు, ఇదిగో మీలో ఎవడు ద్రోహిగా ఉన్నాడు, ఎవరు ఈ బృందంలో ఎవడో ఒకడు వార్తను పట్టుకుని వెళ్తున్నాడు, ఆడు చెప్పకపోతే అందరినీ చంపేస్తాను అన్నాడు. వెంటనే అందులో దాసుడు భయపడి ఒకడు చెప్తున్నాడు, ఇదిగో రాజా నీవు అంతటి నిర్ణయాలను తీసుకొనవద్దు. ఎందుకు అంటే ఇదిగో రాజు తన అంతఃపురంలో, తన బెడ్రూమ్లో చేస్తున్న ఆలోచనను వారికి తెలియపరుస్తుంది, బయలుపరుస్తుంది. ఈ బృందంలో మేమెవరమో కాదు. ఇశ్రాయేలులో ఒక దైవజనుడు ఉన్నాడు. అతని పేరు ఎలీషా. అతడు ఈ ప్రదేశంలో రాజుగారు తన అంతఃపురమందు రహస్యమందు తన బృందముతో ధ్యానించుచున్న అంశాలను అక్కడ అతను ఎక్కడో యెరూషలేములో కూర్చుని, ఇశ్రాయేలులో కూర్చుని దాన్ని సంగతులను చెప్పేస్తున్నాడు. వెంటనే రాజు అన్నాడు, అయితే ఇదిగో ఈ రాత్రి మనం పట్టుకోవలసింది ఇశ్రాయేలీలను కాదు, దేవుని ప్రజలను కాదు, మనం పట్టుకోవలసింది దైవజనుడైన ఎలీషాను. పదండి ఎలీషాను పట్టుకొచ్చేద్దామని ఈ సిరియా దేశపు సైన్యమంతా రథములతో, రౌతులతో వారందరూ కూడా దైవజనుడు ఏ పట్టణంలో అయితే నివసిస్తున్నాడు తన గృహము చుట్టూ, తన ఇంటి చుట్టూ మొత్తం అంతా కూడా జనము సమకూర్చబడ్డారండి. అందరూ చుట్టూ వచ్చేసారు. ఈ రాత్రి వచ్చి ఎప్పుడైతే ఈ పట్టణాన్ని చుట్టుముట్టారో తెల్లవారుజామున దైవజనుని సేవకుడు తన పనిపాట్లను చూసుకుంటూ ద్వారం తెరిచి బయటకు వచ్చాడు. వచ్చి ఎలాస్ మాస్టర్ అని అరుస్తున్నాడు. బాబోయ్, అమ్మో, కుయ్యో, మొర్రం అంటున్నాడు. ఏమైందిరా అని చెప్పి దైవజనుడు అడిగితే దైవజనునితో చెప్తున్నాడు, ఇదిగో ఎలీషాతో చెప్తున్నాడు, గేజ్ ఇదిగో మన చుట్టూ కూడా సైనికులు వచ్చేసారు. ఇంకా మనం బ్రతికి తప్పించుకోవడం జరగని పని. ఏదో మనకి యుద్ధం తెలీదు, మనకి ప్రార్థన ఒకటే తెలుసు. నువ్వు ప్రార్థనలు నేర్పించావు, ఈ పోరాటం ఏంటో నాకు తెలియదు, ఈ ప్రదేశంలో నుండి తప్పించుకుపోవడం ఏంటో నాకు తెలీదు. ఇప్పుడు ఏం చేస్తాం? మనము గొప్ప సమస్యలో ఉన్నాం, గొప్ప సందిగ్ధంలో ఉన్నాం అని చెప్పి ఎప్పుడైతే గేహజీ అన్నాడో అప్పుడు ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు. ఈ కంగారు, ఈ బలహీనత అంతా కూడా ఎవరిలో ఉందండి? గెహజీలో ఉంది. దైవజనుడు అదే ధీమాతో, అదే ధైర్యంతో అతను నిలబడ్డాడు. ఏమైంది? ఎందుకు ఎలీషా ధైర్యంగా ఉండగలిగాడు? తనతో ఉండినటువంటి ఈ వ్యక్తి ఎందుకు ఉండలేకపోయాడు ఈ గెహజీ అని అడిగితే అక్కడ చాలా గొప్ప సమాధానం. ఇక్కడ ఎలీషా ఈ సందర్భంలో వీరందరినీ శత్రువులు చుట్టి, రథములు, రౌతులు, సిరియా దేశస్తులు, బలవంతులు చుట్టుముట్టినప్పుడు ఎలీషా తన సేవకుడికి ఒక మంచి అంశాన్ని నేర్పిస్తున్నాడు. ఏంటి ఆ అంశము అంటే ప్రభువుకు ప్రార్థన చేస్తున్నాడండి. ప్రభువా, దయచేసి
నేను ఏ దర్శనమునైతే చూస్తా ఉన్నానో అదే దర్శనమును నాతో ఉండిన ఈ సేవకుడు చూడగలిగినట్లు దయచేయము ప్రభువా అంటున్నాడండి. ఏంటండి ఆ ప్రార్థన? ప్రభువా, నేను ఏ దర్శనమునైతే చూస్తున్నానో, నేను ఏ విషయమునైతే నా కన్నులతో నేను చూస్తున్నానో, ఆ విషయములు చూస్తున్నాను కాబట్టి నాకు బలం ఉంది, నాలో ధైర్యం ఉంది. కానీ ఆ విషయాలను, ఆ సంగతులను నాతో ఉండిన నా సేవకుడు చూడలేకపోతున్నాడు కాబట్టి అతనిలో భయము, బెదురు ఉంది. కాబట్టి ఈ సందర్భంలో, ఈ సమయంలో నేను ఏ దర్శనమునైతే చూస్తున్నానో అదే దర్శనమును చూడగలిగినట్లు నా సేవకునికి దయచేయము ప్రభు అని ప్రార్థన చేశాడు. అప్పుడు యెహోవా, అప్పుడు సైన్యములకు అధిపతి ప్రభువు ఏం చేశాడంటండి, ఆ సేవకుని గేహజీ యొక్క కన్నులను తెరిచాడు. ఎప్పుడైతే గేహజీ కన్నులు తెరవబడ్డాయో అప్పుడు ఎలీషా చూసిన దర్శనాన్ని చూడగలుగుతున్నాడు. ఏంటి ఆ దర్శనం అంటే, ఇదంతా పట్టణము మధ్యలో ఎవరున్నారండి? ఎలీషా దైవజనుడు, తన యొక్క సేవకుడు. వీరిని చుట్టుముట్టిన వారు, ఈ ఊరు అంతా, ఈ నగరం అంతా చుట్టేసిన వారు శత్రు సైనికులు, సిరియా దేశస్తులు, రథములు, రౌతులతో ఉన్నారు. అయితే వీరి వెనకాల ఈ శత్రువులను సైతము చుట్టుముట్టిందంట ఆ పర్వతముల చుట్టూ దేవుని యొక్క సైన్యం. సైన్యములకు అధిపతి యొక్క ప్రభు చేత పంపబడిన సైన్యము, అగ్ని రథముల చేత, గుర్రముల చేత అదంతా కూడా ఏమైందంటే అండి, శత్రువులను సైతము ఆక్రమించి ఉన్నది. మధ్యలో ఎలీషా ఉన్నాడు, తన చుట్టూ శత్రువులు ఉన్నారు, వారి చుట్టూ ప్రభు యొక్క సైన్యం ఉన్నది. కాబట్టి ఎలీషా భయపడటం లేదు. కానీ గెహజీకి ఏం కనపడుతుంది? ఎంతవరకు కనపడుతుంది? మధ్యలో వీరున్నారు, వీరి చుట్టూ శత్రువులు మాత్రమే కనపడుతున్నారు. ఈరోజు ప్రియులారా, చాలా సందర్భాల్లో మనము గెహజీ ప్రదేశంలోనే ఉంటున్నాం. గెహజీ వంటి విశ్వాస స్థాయిల్లోనే మనం మిగిలిపోయి ఉంటున్నాం. గెహజీ ఎలాగునైతే ఆ సమస్యను, ఆ శత్రువునే చూస్తున్నాడో, అలాగే మనకి కూడా మన ఎదుట ఉండిన కష్టము, ఎదుట ఉండిన ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బంది, ఎదుట ఉండినటువంటి ఆ పరిస్థితులే కనపడుతున్నాయి. కానీ ఎలీషా వలె ఆ సమస్యను సైతము, ఆ శత్రు సైన్యాన్ని సైతము ఆవరించిన ప్రభువుని మనం చూడలేకపోతున్నాం. అందుకే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో చెప్తాడు, విశ్వాసమునకు కర్తయు. ఇంత గొప్ప సాక్షి సమూహము మనలను ఆవరించి ఉండినందున విశ్వాసమునకు కర్తయు, దాన్ని కొనసాగించేవాడైన ప్రభు వైపు. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టిన వారమై విశ్వాసమునకు కర్తయు, దాన్ని కొనసాగించేవాడైన ప్రభు వైపు మన దృష్టిని కేంద్రీకరించుకుని మనం ప్రయాణము చేయాలని, ప్రయాసపడాలని ప్రభు వాక్యం చెప్తా ఉంది. కాబట్టి మనం ఎవరిని చూస్తున్నాం? ఈరోజు గెహజీ వలె శత్రువుని చూస్తున్నాం. ఎవరిని చూస్తున్నాం? మన ఎదుట ఉండిన సమస్యను చూస్తున్నాం, మన ఎదుట ఉండిన భారమును చూస్తున్నాం, మన ఎదుట ఉండిన సులువుగా చిక్కులు పెట్టు పాపము వైపు చూస్తున్నాం, పరిస్థితుల వైపు చూస్తున్నాం, మనుషుల వైపు చూస్తున్నాం. కానీ మనం చూడవలసింది ఆ పరిస్థితులను ఆవరించి, వాటికి పైగా ఆ శత్రువుని జయించి నిలిచిన, నీ పక్షమునుగా నిలిచి యుద్ధము చేస్తున్నటువంటి ప్రభువును నీ కన్నులు చూడగలగాలి. ఆ ప్రభువుని నువ్వు చూడగలగాలి. అందుకే ప్రార్థన చేస్తున్నాడు ఎలీషా, ప్రభువా, నేను ఏ దర్శనం అయితే చూస్తున్నానో అదే దర్శనమును నా సేవకుడు చూడగలిగినట్లు సహాయం చేయండి. నేను ప్రభువుని చూచుచున్నాను అంటున్నాడు. ప్రభు యొక్క సైన్యము నాకు బలగముగా వచ్చి నా కొరకు బ్యాకప్ ఇవ్వడం నేను చూస్తూ ఉన్నాను. ఎస్, ద లార్డ్ బ్యాక్స్ యూ అప్. ఆమేన్. నీ జీవితంలో ప్రతి సమయంలో నీవు ఆ పరిస్థితులనే చూస్తున్నావు, నీకు వ్యతిరేకంగా ఉన్న విషయాలనే చూస్తున్నావు. కానీ నీతో పాటు వచ్చేవాడు నీ ప్రభు అయినా యెహోవాయే అని నీకు తెలియదా? నా సన్నిధి నీతో వచ్చినని ప్రభు చెప్తున్నాడు. నువ్వు వెళ్ళు ప్రతి చోట. కానీ మనం ఏం చూస్తున్నాం? మన ప్రయాణంలో ఉండిన ఆటంకాలని, ఒడిదుడుకుల్ని మనం చూస్తున్నాం. కానీ ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకోవాలి ఎలీషా దగ్గర. ఎలీషా తన శిష్యుడైన గెహజీకి నేర్పిస్తున్నాడు, ఇదిగో గెహజీ, నేను ఏ దర్శనమును చూస్తున్నానో ఆ దర్శనాన్ని నువ్వు చూడగలగాలి. ప్రియులారా, రెండు అంశాలని మనం నేర్చుకున్నాం. ఒకటి, దైవజనుడైన ఏలియా తన సేవకుడైన, తన శిష్యుడైన ఎలీషాకు నేర్పిస్తున్నాడు ఏంటంటే, ఇదిగో నాలో ఉండిన రెండింతల ఆత్మపాళ్ళు నీలో పనిచేయాలి. అలాగే రెండవదిగా ఎలీషా, దైవజనుడైన ఎలీషా తన దగ్గర ఉండిన సేవకుడు గెహజీకి చెప్తా అన్నాడు, ఇదిగో నేను ఏ కలను, ఏ దర్శనమునైతే చూస్తున్నానో అదే దర్శనమును నీవు చూడాలి. ప్రియులారా, దర్శనము మన జీవితాల్లో ఉండాలి. తల్లిదండ్రులకు మన పట్ల కొన్ని కళలు ఉంటాయి.
నీ సేవకుడికి సంఘము పట్ల కొన్ని కళలు ఉంటాయి. నీ యజమానునికి ఆ వృత్తి పట్ల కొన్ని కళలు ఉంటాయి. ఆర్గనైజేషన్ పైన కొన్ని కళలు ఉంటాయి. ఈరోజు ఆ కళను నువ్వు చూడగలగాలి. ఆ దర్శనమును నువ్వు చూడగలగాలి. నీ ఎదుట నిలవబడిన యజమానుడు ఏ దర్శనం అయితే చూస్తున్నాడు, కుటుంబంలో ఉన్న యజమానుడు తన కుటుంబము కొరకు కొంత దర్శనం కలిగి ఉంటాడు. ఆ దర్శనాన్ని మన జీవితంలో మనం ఏం చేయాలండి? మనం చూడగలగాలి. నీ తల్లిదండ్రులు నీ కొరకు చూస్తున్న దర్శనం ఏంటో ఆ దర్శనాన్ని నువ్వు చూడగలగాలి. అంతేగాని చాలామంది అంటారు, నా తల్లిదండ్రులు ఏదో చదవమన్నారు, నేను ఏదో చదివాను, అది గొప్పది అనుకుంటున్నాను, నేను ఎవరికి లోబడలేదు, ఎదుగో నా హృదయం నా మనసులో ఏదైతే వచ్చిందో దాన్ని నేను వెంబడిస్తున్నాను. నీ అంత మూర్ఖత్వంలో మరి ఒకరెవరు లేరు. నీ తల్లిదండ్రుల యొక్క దర్శనాన్ని నువ్వు చూడగలగాలి. నువ్వు సంఘంలో ఉన్నావా? నీ దైవజనుని యొక్క దర్శనాన్ని నువ్వు చూడగలగాలి. విశ్వాసిగా నువ్వు చూడగలగాలి. నువ్వు ఒక ఉద్యోగంలో ఒక సంస్థలో పనిచేస్తున్నావా? ఆ సంస్థను నడిపిస్తున్న యజమానుని యొక్క దర్శనాన్ని నువ్వు చూడగలగాలి. ఇది మనం ఎలీషా దగ్గర మనం నేర్చుకుంటున్నాం. ఎప్పుడైతే ఆ దర్శనమును చూడగలుగుతామో అప్పుడే దానికి దగ్గరగా వెళ్ళగలుగుతాం. పిల్లరా, యోసేపు పరిస్థితుల్లో ఫరో యొక్క కల కన్నాడు. ఫరో రాజు యొక్క కల కన్నాడు. ఆ కలలో కరువు వస్తుందని తెలుసు, బలహీనతలు జరుగుతాయని తెలుసు, సమృద్ధి వస్తుందని తెలుసు, ఆ తర్వాత కరువు వస్తుందని తెలుసు. ఏం చేయాలో అతనికి తెలియదు. ఆ కరువును దాటాలి, కరువు వస్తుందని తెలుసు, కానీ ఆ కరువును దాటాలి అంటే కళ సరిపోదు. ఆ కరువు దాటాలి అంటే దర్శనము కావాలి. కాబట్టి ఆ కళను, ఆ శ్రమను, ఆ కరువును దాటాలి అంటే దర్శనము కలిగిన యోసేపు అతనికి కావాల్సి వచ్చింది. దర్శనము కలిగిన మరి ఒక వ్యక్తి అతనికి అవసరం పడ్డాడు. అప్పుడే అతడు కరువు నుండి దాటాడు. కరువు వస్తుందని తెలుసు, ఫరోకి ఏం చేయాలో తెలియదు. ఆ కరువులో ఏం చేయాలో దర్శనము కలిగిన యోసేపుకు మాత్రమే తెలుసు. ఒకవేళ వారు యోసేపు చేస్తున్న పనులను తప్పు అని వారు అడ్డుకుని ఉండుంటే, ఆ దర్శనాన్ని ఆ ప్రజలు చూడలేకపోయి ఉండుంటే, వారి జీవితంలో ఎప్పటికీ కరువులో ఎప్పుడో నశించుండేవారు. కాబట్టి పిల్లరా, నీ ఎదుట నడిపిస్తున్నటువంటి దైవజనుని యొక్క దర్శనాన్ని నువ్వు వెంబడించాలి, నువ్వు నేర్చుకోవాలి, నువ్వు కూడా ఆ దర్శనాన్ని చూడగలగాలి. మూడవదిగా, ప్రభువు తన శిష్యులకు నేర్పిస్తున్నటువంటి అంశాన్ని మనం నేర్చుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో కొన్ని మాటలను మనం తీసుకున్నట్లయితే, అబ్రహాము మెల్కీసెదెకు అనేటువంటి ఒక సందర్భాన్ని గురించి దైవజనుడు వివరిస్తున్నాడు. అబ్రహాము యుద్ధంలో నుండి తిరిగి వచ్చాడు. ఈ సందర్భం ఆదికాండంలో ఉంది. యుద్ధంలో నుండి తిరిగి వచ్చిన తర్వాత అతనిని దారిలో గొప్ప దోపుడు సొమ్ముతో ఇతడు వస్తూ ఉండగా దారిలో ఒక వ్యక్తి ఎదురుపడ్డాడు. అతని పేరు మెల్కీసెదెకు. అతనిని సమాధాన అధిపతి అని చెప్తారు. షాలోమ్, ప్రిన్స్ ఆఫ్ షాలోమ్ అంటారు. ఎప్పుడైతే ఇతను రాజు అయినప్పటికీ ఇతడు సర్వశక్తి కలిగిన దేవుని యాజకుడట. ఎప్పుడైతే ఈ యాజకుడు అబ్రహాంను కలుసుకోవడానికి వచ్చాడో, అబ్రహాం ఇంత గొప్ప విజయంతో వచ్చినవాడు మెల్కీసెదెకుతో చెప్తున్నాడు, ఇదిగో నా దశమ భాగమును, నాకు కలిగిన ఈ విజయం అంతటిలో ఇదిగో నేను దశమ భాగమును తీసుకుని వచ్చి నీకు అర్పిస్తున్నాను. వెంటనే మెల్కీసెదెకు ఆ దశమ భాగమును తీసుకొని అబ్రహాముని ఆశీర్వదించాడు. ప్రిల్లరా, ఇక్కడ ఒక ప్రశ్న మొదలవుతా ఉంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో చెప్తున్నాడు, ఏ వివాదము లేకుండా, వివాదానికి అతీతంగా ఉండిన మాట ఏంటంటే, ఎప్పుడూ కూడా గొప్పవాడు తక్కువ వాడిని ఏం చేయాలండి? ఆశీర్వదించాలి. ఎవరెవరిని ఆశీర్వదించాలి? పెద్దవాడు గొప్పవాడు చిన్నవాణిని లేక తక్కువైన వాడిని ఆశీర్వదించాలా? లేకపోతే చిన్నవాడు వెళ్ళి గొప్పవాడిని ఆశీర్వదిస్తాడా? ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలు ఉన్నారనుకోండి, ఎవరిని ఆశీర్వదిస్తారు? తల్లిదండ్రులు వచ్చి పిల్లల్ని ఆశీర్వదించడం సబబా? పిల్లలు వెళ్ళి తల్లిదండ్రులను ఆశీర్వదిస్తారా? చూడండి ఎంత వికృతంగా ఉందో. ఎప్పుడూ కూడా పెద్దలే చిన్నవారిని ఆశీర్వదిస్తారు. ఇదంతా కూడా మనం అందరము కూడా వివాదం లేని మాట అని పౌలు చెప్తున్నాడు. ఇది వివాదం లేదు, వివాదానికి అతీతమైనది ఏంటంటే ఎప్పుడూ కూడా గొప్పవారైన వారే తక్కువ వారిని ఏం చేస్తారు? ఆశీర్వదిస్తారు. ఇప్పుడు అబ్రహాము గొప్పవాడా?
మెల్కీసెదెకు గొప్పవాడు. అబ్రహాము మెల్కీసెదెకుని ఆశీర్వదించాలా, లేక మెల్కీసెదెకు అబ్రహామును ఆశీర్వదించాలా? అబ్రహాము దేవుని స్నేహితుడు, మెల్కీసెదెకు దేవుని ఎదుట యాజకుడు. ప్రియులారా, దశమ భాగమును ఇస్తున్నాడు అబ్రహాం. ఇచ్చేవాడు గొప్పవాడా, లేక దానిని మెల్కీసెదెకు ఆ దశమ భాగమును తీసుకుంటున్నాడు? ఇచ్చేవాడు గొప్ప, తీసుకునేవాడు గొప్ప? అబ్రహాము శరీర సంబంధమైనటువంటి కానుకను ఇస్తే, మెల్కీసెదెకు ఆత్మ సంబంధమైన దీవెనను ఇచ్చాడు.